అందరికీ నమస్కారం. దేశంలో కోవిడ్-19 ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ వల్ల మత్స్యకారులు, వలస కార్మికులు ఇలా చాలా మంది వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. మన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వారు కూడా ఇటువంటి పరిస్థితుల్లో వేరే రాష్ట్రాల్లో ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉండడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మే 3 తర్వాత అటువంటి మత్స్యకారులకు గాని, వలస కార్మికులు గాని తిరిగి సురక్షితంగా వాళ్ళ గ్రామాలు వెళ్లే పర్మిషన్స్ ఇవ్వడం తర్వాత అటువంటి వారు తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఉడిపిలో కూడా 300 మంది శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి మత్స్యకారులు అక్కడ ఉండిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఎవరిని సంప్రదించాలో తెలియక మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక వీడియో మెసేజ్ కూడా పెట్టారు. ఆ వీడియో మెసేజ్ ని మరి చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత ఇమీడియట్ గా స్పందిస్తూ మరి కర్ణాటక ముఖ్యమంత్రి గారు యడ్యూరప్ప గారికి ఫోన్ కాల్ చేసి పర్సనల్ గా మాట్లాడారు. అలాగే లెటర్ కూడా రాశారు. ఆ లెటర్ కూడా రాసిన తర్వాత మరి కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు ఉడిపి లోకల్ ఎంపీ ఎవరైతే శోభ గారు ఉన్నారో ఆమెకు ఆ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేయండి అని ఆయన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయం నాకు కూడా తెలిసిన తర్వాత ఆ మత్స్యకారులతో మాట్లాడాం. ఆ మత్స్యకారులతో పాటు అక్కడ లోకల్ ఎంపీ శోభ గారితో కూడా మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి భోజన ఏర్పాట్లు, అలాగే ఈ రావడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సప్లై చేయమని వాళ్ళందరి తరఫున కూడా కోరడం జరిగింది. మరి ఈ రోజు ఎంతో ఆనందమైనటువంటిది ఏంటంటే మార్నింగ్ శోభ గారు పర్సనల్ గా ఆవిడ ఆ ప్రాంతానికి వెళ్లి వాళ్ళు చిక్కుకున్నటువంటి ప్రదేశానికి వెళ్లి వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయించి 6 బస్సులు ఎవరైతే ఆంధ్ర నుంచి ఉన్నటువంటి వారు ఒకళ్ళు కాకినాడ ఒక బస్సు, అలాగే 5 బస్సులు శ్రీకాకుళంకి 6 బస్సులు మొత్తం వేసి వాళ్ళందరికీ కూడా దగ్గర ఉండి ఆ బస్సులు ఎక్కించి వాళ్ళకి ఆహారం కూడా భోజనం కూడా ఏర్పాటు చేయించి ఈ రోజు పంపిస్తున్నారు. అందుకని మరి శోభ గారు కూడా ప్రత్యేకంగా ఆ మత్స్యకార కుటుంబాల తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అక్కడ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు కూడా. కానీ ఇదంతా కూడా జరిగిందని అంటే ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా స్పందించి ఎప్పుడైతే వాళ్ళు ఇలా మెసేజ్ పెట్టారో ఆ ఇమీడియట్ గా స్పందించి పర్సనల్ గా అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం వల్ల ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా జరిగే అవకాశం దక్కింది. మరి 3 రోజుల క్రితమే జరగాల్సింది, కానీ అప్పటికి కర్ణాటకలో ట్రైన్స్ అన్ని కూడా ఆపేయడం వల్ల ఈ మైగ్రెంట్ వర్కర్స్ కి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించలేకపోవడం వల్ల ముందుగా జరగలేదు. మరి ఆలస్యమైనా సరే అన్ని ఏర్పాట్లు కూడా చేసిన అక్కడ లోకల్ ఎంపీ శోభ గారికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వీళ్ళు దారి పొడవునా సరే కర్ణాటక రాష్ట్రంలో ఇంకా ఉడిపి నుంచి చిత్రదుర్గ వరకు వాళ్ళ బార్డర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కావాలన్నా సరే అవన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తామని కూడా ఆ లోకల్ ఎంపీ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ తరుణంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరుకున్నది, మరి చిత్రదుర్గ దాటి ఎప్పుడైతే అనంతపూర్కి ఎంటర్ అవుతారో వాళ్ళు ఇక్కడ శ్రీకాకుళం రావడానికి సుమారు 12 జిల్లాలు దాటుకొని రావాలి. కొంత సమయం పడుతుంది. దీని మధ్యన వాళ్ళకి భోజనం సప్లై చేయాలి, ఏదైనా ఫెసిలిటీస్ కావాలంటే అవన్నీ కూడా సప్లై చేయాలి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత తీసుకొని వాళ్ళు సురక్షితంగా శ్రీకాకుళం జిల్లా వచ్చేంత వరకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించమని కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను. అలాగే వచ్చిన తర్వాత సరైన మెడికల్ ఫెసిలిటీస్, వాళ్ళకి క్వారంటైన్, చెకింగ్ ఇవన్నీ చేసిన తర్వాత సురక్షితంగా వాళ్ళ గ్రామాలకు చేరుకునేంత వరకు కూడా వాళ్ళకి అండగా నిలవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి నేను కోరుకుంటున్నాం. అలాగే మరి ముఖ్యంగా వీటన్నిటికీ కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి మేము ధన్యవాదాలు